సంజన గారిది వరస్ట్ గేము, ఇమాన్యుల్ది నటన. ఈ 2 పదాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో వాడాను. నా పదాలకి మీలో ఎంతమంది కరెక్టేరా అని అనిపిస్తే వీడియో లైక్ చేయండి. లేదు అనుకోండి ఎందుకురా డబ్బులు తీసుకున్నావురా నువ్వు అది అని చెప్పి కామెంట్లో ఇంకా వాయించండి. సో ఒకటే చెప్తున్నాను గైస్, నిన్న రివ్యూలో కూడా నేను సంజన గారి గేమ్ చెత్త గేమ్, పనికిమాల గేమ్ అని చెప్తే చాలా మంది మహానుభావులు ఏట్ పెట్టారంటే, నువ్వు కావాలని నెగిటివ్ చేస్తున్నావు సంజన గారిని, మేము సంజన గారి వల్లే మేము షో చూస్తున్నాము, మీరు కావాలని డబ్బులు తీసుకున్నారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానా? భయ్యా డబ్బులు నిజంగా ఇచ్చేవాళ్ళు ఉంటే నాకు దయచేసి వాళ్ళు కాంటాక్ట్ ఇవ్వండి, నేను డబ్బులు తీసుకుంటా. నాకు డబ్బులు కావాలి, మీకు వద్దా? నాకు కావాలి. ఏం మీకు కష్టాలు లేవా? నాకున్నాయి కష్టాలు, నాకు డబ్బులు కావాలి. అలాంటి డబ్బులు ఇస్తానని నేను ఎందుకు వద్దంట? దజ్జాగా చెప్పి మరీ చేస్తా. ఒకవేళ మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. నాకు డబ్బులు ఇవ్వడమా? పట్టుమని 1000 వ్యూస్ రావట్లేదురా నాకు నేను ఏడుస్తుంటే డబ్బులు ఇస్తారట, నన్ను నెగిటివ్ చేయమని పాజిటివ్ చేయమని నాకు ఎవరో డబ్బులు ఇచ్చి నన్ను ఇచ్చేయడం. లక్షల వ్యూస్ వచ్చి ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా ఈ పర్టికులర్గా ఇక్కడ ఉన్నాడు గణేష్ అని, వీడికి 1000 వ్యూస్ కూడా రావు, వీడి చేత నెగిటివ్ చేయొద్దు అని నాకు డబ్బులు ఇస్తారు పిలిచి. మరి ఏం మాట్లాడుతున్నారు? నాకు జెన్యున్ గా అనిపిస్తే నేను చెప్తా. ఈ రోజు కూడా చెప్తున్నా, సంజన గారి గేమ్ చూసిన తర్వాత చిరాకు దొబ్బుతుంది నాకు. మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇమాన్యుల్ది పూర్తిగా నటన అని చెప్పి నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓన్లీ ఆ సంజన గారు వెళ్ళిపోతే ఏడవడం ఒకటే కాదు, ఇంకో పాయింట్ కూడా చెప్తాను అతని గురించి. సో మీకు అలా అనిపించదు చెప్దురు. సో నా పాయింట్స్ కానీ మీరు అగ్రీ చేస్తే ఒక లైక్ చేయండి. ఓకే ఎంతమంది లైక్ చేశారు, ఓకే ఎంతమందికి నాలాగే అనిపించింది అని నేను చూసి తెలుసుకుంటాను. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోతే, సంజన గారు దివ్య బట్టలు తీశారు. సంజన శ్రీజ ఇద్దరు కలిసి. ఈ శ్రీజ ప్రియ ఏమనుకుంటారు? ఆల్రెడీ బయట నెగిటివ్ అయ్యింది. నాగార్జున గారి నుంచి అక్కడ ఫీడ్బ్యాక్ వచ్చింది, తీసుకోలేకపోతున్నారు. ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, తీసుకోలేకపోతున్నారు. అక్కడ శనివారం ఆ రోజు ఇంత పప్పులో కాలేసి కూడా మళ్ళీ తిరిగి శ్రీజ ఈ సంజన గారు వెనకాల వెళ్ళి దొంగతనం చేయడం ఏంటి? ఆ గుడ్డు పోయినప్పుడు ఆ రోజు మన ఈ ఓనర్స్ ప్లేస్ లో ఉన్నారు ఈ కామనర్స్ అందరూ. ఆ రోజు ఆ భరణి గారు గుడ్డు తీయడం చూశారు, సంజన గుడ్డు తీస్తుంటే భరణి గారు చూసి కూడా మాకు చెప్పలేదని చెప్పి అందరూ కలిపి గుద్దేశారు నామినేషన్ లో భరణిని. మరి ఇప్పుడు ప్రియా శ్రీజ ఏం చేస్తున్నారు? ప్రియాని కొంతసేపు పక్కన పెడతాం అంటే ప్రియా ఏమి హెల్ప్ చేయలేదు, బట్ ప్రియా హెల్ప్ చేయడానికే నిర్ణయించుకోబోయింది. ఆల్మోస్ట్ నిర్ణయించుకోబోయింది, హెల్ప్ చేసేద్దాం అనుకుంది. బట్ ఎక్కడ తిరిగి వచ్చేసరికి చేయలేదు. శ్రీజ మాత్రం హెల్ప్ చేసింది. ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు? అంటే వీళ్ళు ఇంకొకరిని తప్పు పట్టేసి వాళ్ళది తప్పు అని చెప్పి వాళ్ళు గుద్దేస్తారు. ఇక్కడ వీళ్ళు మాత్రం తప్పులు ఎన్నైనా చేసేస్తారు. శ్రీజ సంజన గారికి హెల్ప్ చేసి బట్టలన్నీ తీసి దొంగత ఏమనుకుంటున్నారమ్మా? ప్రతిసారి దొంగతనం పెట్టి సంజన గురించి అసలు నాకు ఎంత చెప్పినా చాలా చిరాకేస్తుంది అసలు. ఒకసారి 2 సార్లు మీరు నన్ను రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వీక్ ఆ టైంలో నేను చాలా పొగిడాను, కంటెంట్ ఇవ్వడంలో కింగ్ రా అసలు సంజన గారు అని చాలా సార్లు అన్నాను. అన్నానా లేదా? వీడియో ఎంతమంది ఫాలో అవుతున్నారు ఫస్ట్ నుంచి నాకు తెలియదు, బట్ అన్నాను. తమ్నైల్ మీద కూడా పెట్టాను, కింగ్ రా బాబు కంటెంట్ ఇవ్వడం. అలాంటిది ఒకసారి 2 సార్లు అయితే పర్లేదు, ప్రతిసారి రోజు అంటే ఎవరు తీసుకుంటాడు ఇది? సో నాకైతే చాలా చిరాకు ఉంది. ప్రతిసారి నాకు దొంగతనం ఒకటే వచ్చి నేను దొంగతనం ఒకటే చేస్తానంటే నీకు బిగ్ బాస్ హౌసే కరెక్ట్ కాదు. నేను సంజన గారి గురించే చెప్తున్నా. ఆవిడకి గేమ్ ఆడడం రాదు అనుకుంటేనే దొంగతనం చేస్తారు, లేకపోతే దొంగతనం ఎందుకు చేస్తారు? ఓన్లీ అది ఒకటే కంటెంటా? ఇంకేటీ లేదా మీకు కంటెంట్ ఇవ్వడానికి? మీరు దొంగతనం చేయడం మీ టాలెంట్ అనమాట. అయితే ఇమాన్యుల్ కామెడీ చేయడంలో టాలెంట్, బర్నీ గారు యాక్టింగ్ చేయడంలో టాలెంట్, అదే సీరియల్స్ గట్రా యాక్ట్ చేసి వచ్చారు. మరి సంజన గారు దేంట్లో టాలెంట్? అది చూపించాలి కదా టాలెంట్ షోలో. దొంగతనం ఏ చిరాక్. సో ఇదొక ఇప్పుడు బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. దాంట్లోకి సంజన గారిని లాగడం, మొన్నేమో ఫ్లోరా గారిని లాగేసి నువ్వు తనుజ కాఫీ పౌడర్ తీసి అని చెప్తే ఆవిడేమో అసిస్టెంట్ లాగా వెళ్ళి ఆవిడ ఏది చెప్తే అది చేసేస్తుంది. ఆవిడ ఫ్లోరా వెళ్తే కాఫీ పౌడర్ తీసింది. ఇప్పుడేమో శ్రీజని హెల్ప్ తీసుకుని ఈ శ్రీజకైనా కొంచెం ఉండాలి కదా. ఆల్రెడీ బ్యాడ్ అవుతున్నారు, పైగా సపోర్ట్ ఒకటి మళ్ళీ ఆ సంజనతో కలిపి దొంగతనాలు తొక్క అనుకుని మా ఆరెంజ్లు తీస్తారు, మా థమ్సప్లు తీస్తారు, అవి ఇవి అని చెప్పి గోల చేసినప్పుడు లేదు. చెప్తున్నాను కదా, చాలా చాలా ఇరిటేషన్ ఉంది సంజన గారి గేమ్. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా నేను ఇంకా ఈ గేమ్ కి సపోర్ట్ చేస్తాను, దొంగతనం అనే విషయానికి నేను సపోర్ట్ చేస్తానని మీరు అనుకుంటే సపోర్ట్ చేసుకోండి. ఆయన నన్ను మాత్రం డబ్బులు తీసుకొని నెగిటివ్ చేస్తున్నానని అనొద్దు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకొని దజ్జగా మీకు చెప్పి చేస్తా. సో ఇది పాయింట్. నెక్స్ట్, సో ఇక్కడ ప్రియాకి తెలుసు శ్రీజ కలిసి చేసింది, ప్రియాకి తెలుసు. ప్రియాకి ఏంటంటే మ్యాటర్, దివ్య వచ్చిన రోజే నైట్ పడుకున్నప్పుడు అందరూ లైట్లు ఆపిన తర్వాత సంజన ప్రియతో చెప్తుంది ఏమని తెలుసా? తెల్లవారి సరికల్లా నువ్వు ఆవిడ మేకప్ కిట్ తీసి, కొత్తగా వచ్చి నా పిల్ల మేకప్ కిట్ తీసి, ఎందుకు వదిలేను మనం, కిలుకుదాం చూద్దాం అని చెప్పి ఇలాగే చెప్పింది ప్రియకి సంజన. ఎంత వరస్ట్ అంటే దానికి ప్రియ కూడా ఊకొచ్చింది. సరే నేనే తీయాలా? అదే నాకేనా బంపర్? మరి నువ్వే తీయాలి, నువ్వే కదా అక్కడ ఉంటావు, నువ్వే కదా టెనెంట్వి, నేను రాలేను కదా అని చెప్పి సంజన అన్నది. తీసేయడానికి కూడా రెడీ అయిపోయింది, బట్ తీయలేదు. దానికి పైగా శ్రీజ హెల్ప్ చేసింది. సంజన శ్రీజ కలిసి ఆ బట్టలన్నీ తీసి బీన్ బ్యాగ్ లో దాస్తారనమాట. దీనికి ఇక్కడ ఇమాన్యుల్ వచ్చాడు, ఇమాన్యుల్ చూశాడు, బాల్స్ ఇటుపక్క వచ్చేస్తుంటే కాల్తో జరిపాడు అటుపక్కి.
ఇంత చేసినాడు, ఎంత నటించాడంటే ఇమాన్యుల్, అమ్మ బాబా బాల్స్ తీసాడు. అరే ఏం చేస్తున్నారా, నాకైనా చెప్పండిరా, కనీసం ఏం చేస్తున్నారో చెప్పండిరా అని అంటే వెంటనే సంజన క్లియర్ గా అక్కడ చెప్పింది, బట్టలు తీసాము అని అనేసి. బట్టలు తీసినట్టు అతను తెలియదే నేను చెప్పాడు. తర్వాత దివ్య అడిగినప్పుడు, అమ్మా నాకు బట్టలు తీస్తున్నట్టు తెలియదమ్మా, మేకప్ కిట్ అనుకున్నానమ్మా నేను, బట్టలు తీసినట్టు అయితే నాకు తెలియదమ్మా, తెలుసుంటే చెప్తున్నాం. ఎన్నా యాక్టింగ్ తలవా, కెమెరాల ముందు మంచి అయిపోలే. అది ఇతగాడి ప్లాన్. ఇతగాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఓనర్ ప్లేస్ లో ఉండి టెనెంట్స్ అయిన మన కామనర్స్ కి ఫుడ్లు తినిపిస్తాడు, చేతులారా అమ్మా తినమ్మా అని పెడతాడు, స్పూన్ తో పెడతాడు. ఇవన్నీ చూసి నిజంగానే ప్రేమ ఉందేమో అనుకున్నాను. ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇమాన్యుల్ మంచితనంగా ఉండడానికి నటిస్తున్నాడు అని క్లియర్ గా కొడుతుంది. అంతేకాకుండా సంజన గారిని ఈ రోజు ఎలిమినేట్ చేసేద్దాం అన్నట్టు అండ్ బిగ్ బాస్ ఇలా నిర్ణయం తీసుకొని అందరిని పడుకున్న వాళ్ళు లేపి మరి అడిగాడు కదా. అప్పుడు వాళ్ళు భరణి గారు, కళ్యాణ్, హరీష్, రాము, డీమన్ పవన్ వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు ఏమని, సంజన గారిని బయటకు పంపించేద్దామని. తీసుకున్న తర్వాత ఇమాన్యుల్ ఏడుస్తున్నాడు కదా, చాలా దారుణంగా ఏడ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏడ్చాడు కూర్చొని. సో అంతలాగా ఏడుస్తున్నావు కదా మని బాబు నువ్వు, అక్కడ సంజన గారితో నీ బిహేవియర్ కూడా అంత క్లోజ్ అంటే కాదు. ఆవిడేదో నిన్ను బలవంతంగా నేను నీ మమ్మీని అని అన్నట్టుగానే నువ్వు ప్రొజెక్ట్ చేసావు, అంతేనా? ఇతగాడు ఇష్టపడినట్టు మమ్మీ అని అనేసి ఇష్టపడినట్టు ఒకసారి కనబడలేదు. ఎప్పుడో అప్పుడప్పుడు బలవంతంగా ఆవిడ మాట్లాడుతుంటే ఏదో రిప్లై ఇస్తున్నట్టు మాట్లాడుతాడు తప్ప అంత అటాచ్మెంట్ కనబడలే. దానికి ఇప్పుడు ఏడుపు. ఆ ఏడుపు కూడా తెలుసు. ఎందుకు ఏడుపు నేను ఫేక్ అంటున్నానంటే, నేను ఫేక్ కూడా అనుకో, నేను అనట్లేదు, ఏమో నిజంగా బాధేసింది, అది వేరే విషయం. కానీ ఎక్కడ ఎందుకనంటే ఇంత బాగా ఇమాన్యుల్ గెస్ట్ చేస్తున్నాడని నేను చాలా రివ్యూలో చెప్పాను. అసలు ఇమాన్యుల్ ఎంత తెలివైనోడరా, బయట జనాలు ఏమో అనుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నారు. మరి అంత తెలిసినోడు గేమ్ గురించి ఈ మధ్యరాత్రి లేపి, అది కూడా నామినేషన్స్ లో లేని వ్యక్తిని హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు అని అంటే ఎలా నమ్మాడు అసలు ఇమాన్యుల్? తెలుసు, ఇమాన్యుల్కే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సీక్రెట్ రూమ్ అని తెలుసు కూడా ఏడుస్తున్నారు అక్కడ. అబ్బా ఈ తనుజ కూడా చిన్నది ఏడడానికి ట్రై చేసేది, డల్గా కంట్రోల్ నుంచి నీళ్ళు తిరిగిన ట్రై చేస్తున్నారు ఏడవడానికి. చెప్తున్నానా ఎంత ఫేక్ అబ్బా, మామూలు ఫేక్ కాదు. అంటే మీరు ఆవిడ ఉన్నప్పుడు వెనకత్తులు ఎన్నెన్నో మాట్లాడుకున్నారు, ఆవిడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, హౌస్ హార్మనీ పాడు చేస్తుంది అని ఎన్నో అనుకున్నారు. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోగానే అక్కడ కెమెరా ఫుటేజ్ కావాలి కదా, ఆడవడానికి ట్రై చేస్తారు. ఎన్నా యాక్టింగ్ తలేవా, సూపర్, అంతే, మామూలు యాక్టింగ్ కాదు. సో ఇమాన్యుల్ అయితే నాకు నటనా అని క్లియర్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. సో ప్రియా అలా చేసింది అండ్ శ్రీజ బ్యాడ్ అయిపోయినా తెలిసిన తర్వాత కూడా హెల్ప్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. సంజన గారిది అస్సలు నచ్చలేదు. గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది టూ మచ్ అనిపించింది. అండ్ ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది దివ్యనిఖిత గురించి. ఈవిడ సూపర్ అబ్బా, నిజంగా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ వచ్చారా, కంటెస్టెంట్ వచ్చారా అని అనేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఆవిడ మాట్లాడే మాటలు కానీ, మాట తీరు ఏదైతే ఉందో, పాయింట్స్ చెప్పడం కానీ క్లియర్ గా చెప్పారు పాయింట్స్. అక్కడ టాప్ 13 ర్యాంక్ చేయమన్నప్పుడు ఆవిడ ఫస్ట్ భరణిని, తర్వాత ఇమాన్యుల్ని, తర్వాత సంజన గారిని పెట్టినప్పుడు సంజన గారు ఓవర్ హైప్ వెళ్ళిపోతున్నారేమో. నేను థర్డ్ ప్లేస్ లో పెట్టిందంటే నా దొంగతనం బాగా వర్కౌట్ అవుతుంది. అయితే దొంగతనం 1-2 సార్లు వర్కౌట్ అవుతుందమ్మా, ప్రతిసారి దొంగతనం వర్కౌట్ అవ్వదు. ఇక చెప్తున్నానా, ఇలాగే పప్పులో కాలేసేస్తున్నారు అక్కడ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, నేనే పెద్ద పోటుగాడిని, నేనే పెద్ద ఇది అని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో ఇలా జరిగింది కదా, సంజన గారిని లేపడం, ఐ మీన్ హౌస్ మేట్స్ అందరూ లేపడం, మధ్యరాత్ర లేపేసి బజర్ కొట్టేసి రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు అందరూ నిర్ణయం తీసుకుని హౌస్ నుంచి ఒకరిని బయటకు పంపించవచ్చు అని చెప్పడం, వీళ్ళేమో నిర్ణయం తీసుకుని సంజనాన్ని బయటకు పంపించిన ఆవిడ సీక్రెట్ రూమ్కి వెళ్ళడం, ఇవంతా జరిగింది. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే ఇవి. రేపు అప్డేట్స్ అంటే శనివారం జరగబోయే దాంట్లో ఏమేమి జరుగుతుంది ఇప్పుడు నేను కొద్దిగా చెప్తా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ ఇచ్చాను, కింద లింక్ ఉంటుంది, ఫాలో అయిపోయింది డిస్క్రిప్షన్ లో. ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను. సో రేపు శనివారం ఏం జరుగుతుంది అంటే, నాగార్జున గారు అంటే అంత ఫైరే ఉండదు, అలా చప్పగా సాగిపోతుంటది. ఆడియన్స్ నాగార్జున గారికి అడుగుతారు, ఏమని అడుగుతారు తెలుసా, సార్ అక్కడ కామనర్స్ అందరూ వాళ్ళ టెనెంట్స్ కదా సార్, లోపల హౌస్ లోపల ఎందుకు ఉంటున్నారు సార్ ప్రతిసారి అని చెప్పి ఆడియన్స్ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనందరికి ఉన్న డౌట్ అదే. సో ఆ పాట అడగగానే నాగార్జున గారు అవునా తేల్చేద్దాం పదండి అయితే సెట్ చేసేద్దాం అని చెప్పి మన టీవీ అని అంటారు కదా, సో అలాగనమాట. సో ఆడియన్స్ అయితే ఇలా అడుగుతారు. హరీష్ క్లాస్ పీక్తారు భయ్యా, రేపు జరగబోయే అప్డేట్స్ చెప్తున్నాను. హరీష్ క్లాస్ పీక్తారు, ఇలాగా ఇది లత్కోర్ అన్నాడు కదా, ఆ వీడియో ప్లే చేసి మరి క్లాస్ పీక్తారు. అండ్ ఇంకోటి రాము కూడా క్లాస్ పీక్తారు. ఎందుకంటే రాము అక్కడ ఫ్లిప్ అయ్యాడు కదా తనుజ కాఫీ మ్యాటర్ లో, లోపల ఒక మాట చెప్పి బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు కదా తనుజకి. సో ఆ విషయంలో రాముకు కూడా క్లాస్ పడుతుంది. ఆ తర్వాత సంజన గారికి కూడా క్లాస్ పడతాది. నాగార్జున గారు సంజన గారికి నువ్వు దొంగతనమే చేసుకుంటావా అమ్మా, ఇంక దొంగతనమే చేసుకుంటానంటే మేము బయట బోర్డు కూడా పెట్టేస్తాం, దొంగలకి ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అన్నట్టుగా సంజన కూడా క్లాస్ పడుతుంది. సంజన గారు ఇక్కడ నుంచి చెయ్యరేమో అని అనుకుంటున్నాను. అంటే మరి అంత ఫన్ వేలో కాకుండా కొంచెం సీరియస్ గానే చెప్పినట్టు ఉన్నారు సంజన గారికి. సో ఆవిడకి అలగైంది. తర్వాత శ్రీజకు కూడా క్లాస్ పడుతుంది. శ్రీజకి గట్టిగిస్తారు అనమాట. అంటే సంచాలకుగా మన జరిగిన టాస్క్ లో ఫెయిల్ అయింది కదా, ఐ మీన్ ఫెయిల్ అవడం అంటే
రెండు నిర్ణయాలు తీసుకుంది కదా, ఒకసారి సంజన అన్నది, తర్వాత ప్రియా అన్నది. సో అలాగా నాగార్జున గారు వీడియో ప్లే చేసి మరి శ్రీజకి అయితే ఒక పనిష్మెంట్ కూడా యాడ్ చేస్తారు. ఆ పనిష్మెంట్ ఏంటంటే, శ్రీజ ఏ డ్రెస్ లో అయితే రేపు సాటర్డే షూటింగ్ లో ఉంటుందో అదే డ్రెస్ తో మళ్ళీ బిగ్ బాస్ నెక్స్ట్ ఆదేశం ఇచ్చినంత వరకు అదే డ్రెస్ లో ఉండాలి. అదే అన్నమాట పనిష్మెంట్. సో పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఇస్తారు. పవన్ కళ్యాణ్ కి ఏంటంటే ఏదో అంటారు, పవన్ కళ్యాణ్ కి ఫన్నీ వేలో అంటారు అనమాట. ఏమని అంటారు, భుజం మీద ఫైర్ అంటే భుజం మీద చేసుకుని తిరగడమేనా అని ఏదో అంటారు. ఫైర్ సూపర్ దిమ్మ తిరిగిపోద్ది. ఎలా మాట్లాడాలనుకున్నాం నాగార్జున గారు అలా మాట్లాడితే, ఏం లేదు భయ్యా మనకున్న ఉన్న పాయింట్లు అక్కడ క్లియర్ గా వాళ్ళకి తెలిసేటట్టు చిన్న చెప్పారు అనుకోండి, వాళ్ళు బాగుంటది రియాక్షన్. అండ్ ఎలిమినేషన్ ఏమవుతుంది అన్నది కూడా రేపు అప్డేట్ వచ్చేస్తుంది. రేపు దసరా, అదే ఐ మీన్ రేపు అంటే సండే దసరా ఎపిసోడ్ ఉంటుంది, ఆ షూటింగ్ అవుతుంది రేపు అంతనా. ఎలిమినేషన్ కూడా రేపు అవుతుంది. నో ఎలిమినేషన్ కూడా పెడతారేమో అని ఎక్కడో కొడుతుంది నాకు. ఎందుకంటే అక్కడ ప్రియా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రియాని పంపించడం బిగ్ బాస్ కి ఇష్టం లేకుండా నో ఎలిమినేషన్ పెట్టేసి, పైగా దసరా ఒకటి వస్తుంది కదా, సో అలాగేమైనా ప్లాన్ చేస్తారేమో అని అనిపిస్తుంది. అలా ప్లాన్ చేస్తే మాత్రం చిరాకు, అబ్బా చిరాకే చిరాకు. సో అదంతా పక్కన పెడితే సంజన గారు కూడా క్లాస్ స్పీకర్ తెలిసిందే కదా. సో ఇది అప్డేట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, సంజన గారి క్లాస్ స్పీకర్ ఏంటి భయ్యా సీక్రెట్ రూమ్ అంటే, సీక్రెట్ రూమ్ కాదు, స్టేజ్ మీదకి తెస్తారు. నాగార్జున గారు స్టేజ్ మీద నుంచి వాళ్ళందరికీ బాయ్ చెప్పినట్టుగా మాట్లాడిపిస్తారు. మాట్లాడిపించిన తర్వాత హౌస్ లోకి పంపించేస్తారు, మళ్ళీ తిరిగి డైరెక్ట్ హౌస్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సంజన గారు హౌస్ లోనే ఉన్నారు ఈ రోజు, ఎందుకంటే షూటింగ్ అయిపోయింది కాబట్టి హౌస్ లోకి వెళ్ళిపోయారు. హౌస్ మేట్స్ తోనే కలిసి ఉన్నారు. సో అదనమాట మ్యాటర్. ఇదంతా అనవసరం, కొత్త ప్రయాసం ఏటి లేదు, ఉత్తునే అంత. దీనివల్ల ఏం ఫైర్ ఉండదు. ఆ సంజన గారు కూడా దీనివల్ల ఏం ఫైర్ చేయరు. మహా అయితే మళ్ళీ తిరిగి దొంగతనం చేస్తారు ఎవరెవరి మీద కోపం ఉందో. ఆవిడకి అంతకన్నా ఇంకేంటి తెలుసు. సో మళ్ళీ దొంగతనం చేస్తే మాత్రం నేను చెప్తున్నాను, అస్సలు ఆవిడ గేమ్ కి పనికిరారు దొంగతనంగానే కంటిన్యూ చేస్తే. సో ఇది గైస్ నేను చెప్పాలనుకున్న పాయింట్లు అయితే, నా పాయింట్లు క్లియర్ అండ్ షార్ట్ గా ఉన్నాయని అనుకుంటున్నాను. అందరిలాగా మనం అంతే వీడియోలు చేయలేము, చాలా క్లియర్ అండ్ సింపుల్ గా ఉన్నాయి అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇచ్చాను, అది కూడా ఫాలో అవ్వండి. అప్డేట్స్ అన్ని అందులో వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దాం. అంతవరకు బాయ్ బాయ్.